శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా రాశి అందే కేతుగ్రహ సంచారం. సో దీనివల్ల జాతకుడికి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు కూడా ప్రయత్నాన్ని మధ్యలో వదిలివేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఈ పట్టుదలతో మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా అది పూర్తిగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అటు స్థిరాస్తి సంబంధించినవి కానీ, ఫైనాన్స్ సంబంధించినవి కానీ, వృత్తిపరమైనటువంటి లాభాలు మీకు ఈ వారం రావడం జరుగుతుంది. అయితే ప్రయత్నం మరింత గట్టిగా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే రాశి యందు కేతువు సంచరించినప్పుడు చాలా నిరాశ కలిగిస్తూ ఉంటాడు. అది మనకు వస్తుందా, మనకు ఆ ప్రయత్నం వల్ల లాభం ఉంటుందా అని నిరాశ పొందుతూ ఉంటాడు. అయితే కుజుడు మీకు లాభస్థాన సంచారంలో రావడం జరిగింది. ఇంచుమించుగా ఈ వారం ఏముంది, ఈ సెప్టెంబరు 15-16 తారీఖుల వరకు కూడా కుజుడు లాభస్థాన సంచారం. సింహరాశి వారికి కుజుడు యోగకారకుడు, చతుర్థాధిపతిగా లాభస్థానం. స్థిరాస్తుల వలన లాభం చేకూరే అవకాశం ఉంది. భూములు స్థిరాస్తులు వాల్యూ పెరుగుతాయి. మాతృ సౌఖ్యం లభిస్తుంది. సొంత ప్రాంతంలో సొంత గ్రామంలో ఉన్నటువంటి స్థిరాస్తి పైన మీకు ఆదాయం లభిస్తుంది. తల్లి తరపు బంధువులు సహకరిస్తారు. భాగ్యాధిపతి లాభస్థితి, తండ్రి గారి ద్వారా కానీ గురువుల వల్ల కానీ లాభం పొందుతూ ఉంటారు. కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు కంప్లీట్గా మీకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది. అలాగే లా అండ్ ఆర్డర్ వారి సహకారం ఉంటుంది. న్యాయస్థానంలో మీకు విజయం లభించడం జరుగుతుంది. అయితే ప్రయత్నం చాలా గట్టిగా చేయాలి. ఈ కేతువు వల్ల ఏంటంటే అంత గట్టి ప్రయత్నం చేయాలన్నమాట. ప్రయత్నం చేస్తే ఖచ్చితమైన ఫలితం రావడం జరుగుతుంది. బట్ ఏదైనా ధనస్థానంలో శుక్రుడు నీచ స్థితిలో ఉండడం, ఏ స్థితిలో ఉన్నప్పటికి కూడా ఈ వారం నుంచి కొంత మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. వృత్తిపరంగా కొంత బిజీగా ఉంటారు. అలాగే దూరమైనటువంటి కుటుంబ సభ్యులు మళ్ళీ తిరిగి కలుసుకోవడం జరుగుతుంది. చాలా కాలంగా మీ కుటుంబంతో విరోధంగా ఉన్నటువంటి ఒక స్త్రీ తిరిగి మళ్ళా మీతో పరిచయం పెంచుకోవడం కానీ, మీ కుటుంబంలో కలడం కానీ జరిగే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. వారు ఏదో కారణంగా కొంత వివాహం ద్వారా కానీ, పెళ్లి సంబంధం కురడం వల్ల కానీ, ఉద్యోగం రావడం వల్ల కానీ కొంత దూరం వెళ్ళే అవకాశం కూడా ఈ శుక్రుడి పైన శని యొక్క దృష్టి వల్ల ఉంది. మరి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. అలాగే ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా మీ స్త్రీలైతే స్త్రీల యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే మీ కుటుంబంలో ఒక స్త్రీకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, సడన్గా ఇబ్బంది రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంత అప్రమత్తంగా ఉండడం అన్నది మంచిది. ఇక ప్రధానంగా వ్యయస్థానంలో 2 గ్రహాలు, గురువు ఉండడం వలన దైవ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటారు. ఇంకా రవి ఇంచుమించుగా మనకి ఈ ఆగస్టు 17 వరకు కూడా వ్యయస్థానంలో ఉండడం వలన ప్రభుత్వ ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే ప్రభుత్వానికి మనం ట్యాక్సులు కట్టవలసి ఉన్నా, లేదంటే పన్నులు చెల్లించవలసి ఉన్నా, కొంతవరకు హాస్పిటల్ ఖర్చులు, ఏదైనా కొంత డిమాండ్తో కూడుకున్నటువంటి ఖర్చులు ఉండే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ రుణదాతల నుంచి ఒత్తిడి కానీ, ఏదైనా ఇన్స్టాల్మెంట్ కట్టడంలో లేట్ అయితే ఇబ్బంది కానీ వచ్చే అవకాశం ఉంది. బట్ అయినా అటువంటి ఇబ్బంది అయితే ఉండే అవకాశం లేదు. కుజుడు లాభస్థానంలో ఉంటూ సమయానికి మీకు అన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే బుధుడు వ్యయ స్థానంలో ఉన్నాడు. ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ఈ రోజు నుంచి 12వ స్థానంలోకి రావడం వల్ల కుటుంబ అవసరాలకైతేనే, శుభకార్యాలకైతేనే ఏదో విధంగా మనీ ఎక్స్పెండిచర్ అవుతూ ఉంటుంది. అంటే వివిధ మార్గాల ద్వారా వచ్చిన ధనం ఒకే సోర్స్లో ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అక్కడ రవితో కలిసి ఉండడం వలన ఎక్కువగా ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ట్యాక్స్లు వగైరా చెల్లించడం, ఈ పెద్దవారికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వల్ల వాళ్ళని ఏదైనా మల్టిపుల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. అయితే మీరు చేయవలసిందల్లా చాలా కాన్ఫిడెంట్గా, ఒకే ధైర్యంతో పట్టుదలగా ఆ కార్యం సాధించాలంటే మాత్రం 100కి 100 సాధించడం జరుగుతుంది. ఒకవేళ ఎక్స్పెండిచర్ వచ్చినా కూడా అది అవసరమైందే తప్ప ఇందులో వేస్ట్ అయితే ఏముండదు. బట్ ఈ అన్ని సహకరించినప్పుడు కూడా అష్టమ శని ఇది మంచికి వెళ్తే చెడేదైనట్టు ఎంత ప్రయత్నం చేసినా చివరికి చిన్న మిస్టేక్ వల్ల, చిన్న పేపర్ లేకపోవడం వల్ల, ఏదో కారణాల వల్ల
చేసిన ప్రయత్నం అంతా కూడా ఈ బూడిదలో పోసిన పన్నీళ్ళకి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి బట్ ఏదైనా కొంత డాక్యుమెంటేషన్ విషయంలో కానీ మనం సంప్రదించే వ్యక్తులు కొంత జాగ్రత్తగా చూసుకొని సంప్రదించడం వల్ల ఈ అష్టమశని ప్రభావం నుంచి బయటపడే విధంగా కొద్దిపాటి పరిహారం చేసుకుంటే మిగతావన్నీ కూడా ఇంచుమించు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా రాశి అందే కేతుగ్రహ సంచారం. సో దీనివల్ల జాతకుడికి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు కూడా ప్రయత్నాన్ని మధ్యలో వదిలివేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఈ పట్టుదలతో మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా అది పూర్తిగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అటు స్థిరాస్తి సంబంధించినవి కానీ ఫైనాన్స్ సంబంధించినవి కానీ వృత్తిపరమైనటువంటి లాభాలు మీకు ఈ వారం రావడం జరుగుతుంది. అయితే ప్రయత్నం మరింత గట్టిగా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే రాశి యందు కేతువు సంచరించినప్పుడు చాలా నిరాశ కలిగిస్తూ ఉంటాడు. అది మనకు వస్తుందా, మనకు ఆ ప్రయత్నం వల్ల లాభం ఉంటుందా అన్ని నిరాశ పొందుతూ ఉంటాడు. అయితే కుజుడు మీకు లాభస్థాన సంచారంలో రావడం జరిగింది. ఇంచుమించుగా ఈ వారం ఏముంది, ఈ సెప్టెంబరు 15-16 తారీఖుల వరకు కూడా కుజుడు లాభస్థాన సంచారం. సింహరాశి వారికి కుజుడు యోగకారకుడు, చతుర్థాధిపతిగా లాభస్థానం. స్థిరాస్తుల వలన లాభం చేకూరే అవకాశం ఉంది. భూములు స్థిరాస్తులు వాల్యూ పెరుగుతాయి. మాతృ సౌఖ్యం లభిస్తుంది. సొంత ప్రాంతంలో సొంత గ్రామంలో ఉన్నటువంటి స్థిరాస్తి పైన మీకు ఆదాయం లభిస్తుంది. తల్లి తరపు బంధువులు సహకరిస్తారు. భాగ్యాధిపతి లాభస్థితి, తండ్రి గారి ద్వారా కానీ గురువుల వల్ల కానీ లాభం పొందుతూ ఉంటారు. కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు కంప్లీట్గా మీకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది. అలాగే లా అండ్ ఆర్డర్ వారి సహకారం ఉంటుంది. న్యాయస్థానంలో మీకు విజయం లభించడం జరుగుతుంది. అయితే ప్రయత్నం చాలా గట్టిగా చేయాలి. ఈ కేతువు వల్ల ఏంటంటే అంత గట్టి ప్రయత్నం చేయనమాట. ప్రయత్నం చేస్తే ఖచ్చితమైన ఫలితం రావడం జరుగుతుంది. బట్ ఏదైనా ధనస్థానంలో శుక్రుడు నీచ స్థితిలో ఉండడం, ఏ స్థితిలో ఉన్నప్పటికి కూడా ఈ వారం నుంచి కొంత మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. వృత్తిపరంగా కొంత బిజీగా ఉంటారు. అలాగే దూరమైనటువంటి కుటుంబ సభ్యులు మళ్ళీ తిరిగి కలుసుకోవడం జరుగుతుంది. చాలా కాలంగా మీ కుటుంబంతో విరోధంగా ఉన్నటువంటి ఒక స్త్రీ తిరిగి మళ్ళా మీతో పరిచయం పెంచుకోవడం కానీ మీ కుటుంబంలో కలడం కానీ జరిగే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. వారు ఏదో కారణంగా కొంత వివాహం ద్వారా కానీ పెళ్లి సంబంధం కురడం వల్ల కానీ ఉద్యోగం రావడం వల్ల కానీ కొంత దూరం వెళ్ళే అవకాశం కూడా ఈ శుక్రుడి పైన శని యొక్క దృష్టి వల్ల ఉంది. మరి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. అలాగే ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా మీ స్త్రీలైతే స్త్రీల యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే మీ కుటుంబంలో ఒక స్త్రీకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ సడన్గా ఇబ్బంది రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంత అప్రమత్తంగా ఉండడం అన్నది మంచిది. ఇక ప్రధానంగా వ్యయస్థానంలో 2 గ్రహాలు, గురువు ఉండడం వలన దైవ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటారు. ఇక రవి ఇంచుమించుగా మనకి ఈ ఆగస్టు 17 వరకు కూడా వ్యయస్థానంలో ఉండడం వలన ప్రభుత్వ ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే ప్రభుత్వానికి మనం ట్యాక్సులు కట్టవలసి ఉన్నా, లేదంటే పన్నులు చెల్లించవలసి ఉన్నా, కొంతవరకు హాస్పిటల్ ఖర్చులు, ఏదైనా కొంత డిమాండ్తో కూడుకున్నటువంటి ఖర్చులు ఉండే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ రుణదాతల నుంచి ఒత్తిడి కానీ ఏదైనా ఇన్స్టాల్మెంట్ కట్టడంలో లేట్ అయితే ఇబ్బంది కానీ వచ్చే అవకాశం ఉంది. బట్ అయినా అటువంటి ఇబ్బంది అయితే ఉండే అవకాశం లేదు. కుజుడు లాభస్థానంలో ఉంటూ సమయానికి మీకు అన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే బుధుడు వ్యయ స్థానంలో ఉన్నాడు. ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ఈ రోజు నుంచి 12వ స్థానంలోకి రావడం వల్ల కుటుంబ అవసరాలకైతేనే శుభకార్యాలకైతేనే ఏదో విధంగా మనీ ఎక్స్పెండిచర్ అవుతూ ఉంటుంది. అంటే వివిధ మార్గాల ద్వారా వచ్చిన ధనం ఒకే సోర్స్లో ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అక్కడ రవితో కలిసి ఉండడం వలన ఎక్కువగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ట్యాక్స్లు వగైరా చెల్లించడం, ఈ పెద్దవారికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వల్ల వాళ్ళని ఏదైనా మల్టిపుల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. అయితే మీరు చేయవలసిందల్లా చాలా కాన్ఫిడెంట్గా ఒకే ధైర్యంతో
పట్టుదలగా ఆ కార్యం సాధించాలంటే మాత్రం 100% సాధించడం జరుగుతుంది. ఒకవేళ ఎక్స్‌పెండిచర్ వచ్చినా కూడా అది అవసరమైందే తప్ప ఇందులో వేస్ట్ అయితే ఏముండదు. బట్ ఈ అన్ని సహకరించినప్పుడు కూడా అష్టమ శని ఇది మంచికెళ్తే చెడేదైనట్టు ఎంత ప్రయత్నం చేసినా చివరికి చిన్న మిస్టేక్ వల్ల, చిన్న పేపర్ లేకపోవడం వల్ల, ఏదో కారణాల వల్ల చేసిన ప్రయత్నం అంతా కూడా ఈ బూడిదలో పోసిన పన్నీర్లాగా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి బట్ ఏదైనా కొంత డాక్యుమెంటేషన్ విషయంలో కానీ మనం సంప్రదించే వ్యక్తులు కొంత జాగ్రత్తగా చూసుకొని సంప్రదించడం వల్ల ఈ అష్టమ శని ప్రభావం నుంచి బయటపడే విధంగా కొద్దిపాటి పరిహారం చేసుకుంటే మిగతావన్నీ కూడా ఇంచుమించు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.